She wakes up smiling in silk and gold. Her little world all calm and bold. Luxury days and lifestyle frames on her YouTube lane. Like, share, subscribe. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మోనికా రాచెస్. ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ ద వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ ద వీడియో. అండ్ ఎవరైతే నా రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో, డిడ్ యూ లైక్ మై న్యూ ఇంట్రో? నేను కొంచెం I upgraded అనమాట టు అ న్యూ ఇంట్రో అండ్ సో నేను చాలా రోజుల వరకు వీడియోస్ చేయలేదు అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ అ Q&A వీడియో అండ్ ఆల్సో టెలింగ్ యూ గైస్ వై ఐ డిడ్ నాట్ ఫిల్మ్ ఫర్ అ కపుల్ ఆఫ్ డేస్ అండ్ దెన్ ఆల్సో నెక్స్ట్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా. ఐ జస్ట్ వాంటెడ్ కొంచెం ఇలా మాట్లాడే కాన్సెప్ట్లో ఒక వీడియో చేసి ఆ తర్వాత నుంచి రెగ్యులర్ వ్లాగ్స్ చేద్దాము అని చెప్పేసి. So what happened was I was not feeling satisfied with daily vlogs. I know in daily vlogs I just wanted to be regular. I wanted to challenge myself because consistency has always been my problem. So I wanted to be like, నేను ఎట్లనన్నా సరే చేస్తా వీడియోస్ అన్నది ప్రూవ్ చేద్దాము అన్న మైండ్ సెట్తో ఐ జస్ట్ కెప్ట్ ఆన్ పోస్టింగ్ వీడియోస్. నాకు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, నేను కన్సిస్టెంట్గా లేకపోయినా సరే ఐ యూస్ టు లైక్ ద క్వాలిటీ ఆఫ్ మై వీడియోస్ ఆర్ వాట్ ఐఎమ్ షోయింగ్ ఆర్ క్రియేటివ్గా నాకు కొంచెం మంచిగా అనిపించేది. బట్ డైలీ వ్లాగ్స్ వేర్ ఓ మై గాడ్, క్రియేటివ్గా నాకు ఇట్లా నేను డెడ్ అన్న ఫీలింగ్ వస్తుండే అనమాట. లైక్ ఏం ఉండదు కదా చేయడానికి ఆర్ ఫిల్మ్ చేయడానికి ఆర్ యాజ్ సచ్ ఏదైనా చేయడానికి. రెగ్యులర్గా ఏమవుతుందో వితౌట్ ఫిల్టర్స్ చూపించేయడమే ఉంటుంది. అండ్ నాకు ముందు నుంచి కూడా కొంచెం క్రియేటివ్గా చూడడానికి మంచిగా ఉన్న వ్లాగ్స్ నచ్చుతున్నాయి అనమాట. సో ఇట్లా ఒక ట్రైపాడ్ లాగానో ఫోన్ లాగానో అక్కడ పెట్టేసుకొని అదే తిరుగుతున్నాం ఆ రూమ్ నుంచి ఈ రూమ్కి, అదే వంట చేస్తున్నాం ఈడికి ఆడికి. ఐ వాజ్ జస్ట్ నాట్ గెట్టింగ్, అంటే నాకు నేను వైబ్ అయితే లేకుండా ఆ కాంటెంట్తో టు బీ ఫ్రాంక్. సో ఐ వాజ్ లైక్ వద్దు, ఐ విల్ జస్ట్ స్టాప్ ఇట్ అని అనుకున్నా. బట్ స్టాప్. అండ్ సెకండ్ థింగ్ వాజ్, నాకు ఐ ఫెల్ట్ దట్ నేను ఒక 1 month కన్సిస్టెంట్గా ఎవ్రీ డే ఒక వీడియో పెడితే ఐ విల్ గెట్ న్యూ ఆడియన్స్ అని, విచ్ డిడ్ నాట్ హ్యాపెన్. నేను 14,800లోనే ఉండే, 14,800లోనే ఉన్నా ఇప్పటికీ కూడా. సో దట్ ఈస్ ఆల్సో సంథింగ్ ఐ డిడ్ నాట్ లైక్ అనమాట. ఇట్ వాజ్ జస్ట్ నాట్ హ్యాపెనింగ్ లాగా అనిపించింది నాకు. ఓకే, దట్ వాజ్ వన్ థింగ్. అండ్ దెన్ నేను ఎవ్రీడే వ్లాగ్స్ చేయడంలో నేను ఎంత టైర్డ్ అవుతుండే అంటే, ఎందుకో నాకు తెలియదు కానీ నాకు అది పెద్ద పని లెక్క ఎవ్రీడే నేను అంటే ఇట్ ఈస్ వెరీ ఒకలాగా అనిపిస్తుంది అనమాట నాకు. అంటే పొద్దున్నుంచి రాత్రి వరకు ఫిల్మ్ చేయాలి, రాత్రి కూర్చొని ఎడిట్ చేయాలి, నెక్స్ట్ డే పొద్దున అప్లోడ్ చేయాలి. అండ్ నేను అప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్లో కూడా ఉండే, నేను ఆపలేదు. సో ఇట్ వాజ్ లైక్ నాకు నచ్చలేకుండా అనమాట. ఐ కుడెంట్ ఫిల్మ్ ఎనీథింగ్ క్రియేటివ్. నాకు ఇట్లా కూర్చొని సిట్ అండ్ టాక్ వీడియోస్ లాగా చేయలేకపోయినాను. నిన్న నా రీల్స్, నా షార్ట్స్ అయితే ఇంకా లైట్గా అవి అసలు చేయనే లేదు. సో ఐ వాజ్ నాట్ లైకింగ్ దట్ అనమాట. సో అందుకని ఐ వాంటెడ్ టు స్టాప్ దట్. ఐ వాంట్ టు డూ మై రెగ్యులర్ రోల్ విత్ రాచెస్, విచ్ ఈస్ వాట్ ఐ కాల్ మై వీక్లీ వ్లాగ్స్, బికాస్ ఐ రియలీ లైక్ దట్ కాన్సెప్ట్. అంటే నేను వీక్లో బయటికి వెళ్ళినవి, బయట తిన్నవి అది నాకు ఫ్యూచర్లో నేను లాస్ట్ మంత్ ఏం తీసినా అన్నట్టు చూసుకున్నా. ఇట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ దట్ అరే మస్త్ హ్యాపెనింగ్ ఉండే టైప్స్లో ఉండే అనమాట. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దట్ ఫార్మాట్. సో ఐమ్ గోయింగ్ టు స్టిక్ టు దట్ ఫార్మాట్ ఫ్రమ్ నౌ ఆన్. వీక్లీ 1 vlog విల్ బీ దట్ రోల్ విత్ రాచెస్ వ్లాగ్. ఇంకో వ్లాగ్ ఇంకో వీడియో నేను ఇంకేదైనా పెట్టడానికి ట్రై చేస్తాను. సంథింగ్ లైక్ దిస్ Q&A, సంథింగ్ టాకింగ్ ఆన్ రెగ్యులర్ టాపిక్స్ అన్న ఇట్లా సంథింగ్ ఫన్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, అండ్ ఐ ఆస్క్డ్ సమ్ Q&A క్వశ్చన్స్ కదా, అవి అడుగుదాము. ఇవి నాకు యాక్చువల్లీ చాలా అంటే కొంతమంది, నేను చాలా తక్కువ క్వశ్చన్సే ఆన్సర్ చేస్తాను. బికాజ్ నాకు వచ్చే లెట్స్ ఒక 50 members క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, అందులో 40 questions ఒక్క మాట ఎప్పుడు స్టార్ట్ చేస్తామనే ఉంటుంది. అట్ దిస్ పాయింట్ ఐ డోంట్ వాంట్ టు ఆ Q&A పెట్టాలంటే కూడా కోపం వస్తుంది నాకు. నేను ఎన్నిసార్లు చెప్పినా నా మెంటల్ హెల్త్కి ఇట్స్ నాట్ మంచిగా అనిపిస్తలేదు, సో ప్లీజ్ అండర్స్టాండ్ అని. అది మాత్రం ఎవరు పట్టించుకోవట్లే. ఓకే, ఎనీవేస్
ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమైంది ఎందుకు ఈ బ్రేక్ అని చెప్పినాను కదా, క్రియేటివ్లీ ఐ వాజ్ ఫీలింగ్ వెరీ డెడ్ అండ్ నాకు ఫాలోవర్స్ కూడా వస్తలేకుండే, ఇవి ఏమైతే లేకుండే. సో ఐ వాజ్ లైక్ నాట్ వెరీ హ్యాపీ. అండ్ దెన్ ఆ తర్వాత మెయిన్గా బ్రేక్ రావడానికి రీజన్ వాజ్ నేను చక్రి విజ్డమ్ టూత్ రిమూవల్ తీయించినాము. సో అట్లా కూడా ఐ నీడెడ్ అ లాట్ ఆఫ్ రెస్ట్. అదంతా నేను వీక్లీ వ్లాగ్లో షూట్ చేసిన, విచ్ యూ విల్ సీ ఫ్రమ్ నెక్స్ట్ ఆన్వర్డ్స్. వ్లాగ్స్ రెడీ ఉన్నాయి, బట్ అట్లా ర్యాండమ్గా పెట్టకుండా ఐ జస్ట్ వాంటెడ్ టు హ్యావ్ అ one-on-one discussion with you guys and then put up. Okay, what hair care products do you use for your curly hair? Also what protectant do you use for styling? Okay, ikkade undi, I'm using Olaplex bonding oil as heat protectant and hair కేర్ టేకింగ్ థింగ్ కైండ్ ఆఫ్ థింగ్లో. ఇంకోటి వచ్చేసి ఓలాప్లెక్స్ నెంబర్ 6 బాండ్ స్మూదర్ అని చెప్పేసి ఐ కీప్ ఆల్టర్నేటింగ్ బిట్వీన్ దిస్ అండ్ దిస్. రెండు ఒకటే చేస్తాయి. ఇది ఏంటి అంటే ఇట్ బ్రింగ్స్ యువర్ న్యాచురల్ కర్ల్స్ అనమాట, విచ్ ఐ డోంట్ డూ ఆఫెన్. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది, నేను నా కర్ల్స్ని అస్సలు పెట్టుకోను. ఎవ్రీబడి నాకు కర్లీ హెయిర్ అమ్మాయిలు నచ్చరు అది పాయింట్ కాదు. నేను కర్లీ హెయిర్లో నచ్చను. ఐ వాంట్ లైక్ స్ట్రేట్ హెయిర్ నచ్చుతుంది నాకు నా పైన. సో అందుకని ఐ డు నాట్ నా కర్లీ హెయిర్ అట్లా పెట్టాను. బట్ దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ డేస్ వేర్ ఐ వాంట్ టు నా జుట్టుకి హీట్ తగలకుండా ఉండాలి అని అనుకుంటా. అప్పుడు కూడా నేను బాండ్ రిపేర్ ఏమంటారు నెంబర్ 7 బాండింగ్ ఆయిల్ని ఐ విల్ జస్ట్ తలస్నానం చేసిన తర్వాత లీవ్ ఇన్ కండిషనర్ లాగా దాన్ని పెట్టుకొని ఆపేస్తా. ఇది కాకుండా ఐ ఆల్వేస్ యూజ్ అ హెయిర్ మాస్క్. వీక్లీ ఒక్కసారి ఖచ్చితంగా హెయిర్ మాస్క్ వేసుకుంటా, అన్లెస్ అండ్ అంటిల్ ఐ హ్యావ్ లైక్ సివియర్ కోల్డ్ ఆర్ సంథింగ్. అప్పుడు కాకుండా వేరే అప్పుడైతే ఖచ్చితంగా హెయిర్ మాస్క్ వేసుకుంటా. అండ్ ఆల్సో ఆయిలింగ్, ఐ యూజ్ నార్మల్ ఆయిల్స్. అండ్ మీకు ఈ పాటికే చెప్పుకుంటా నేను, ఐ యూజ్ లైక్ ఏందది రోజ్మెరీ హెయిర్ స్ప్రే ఫ్రమ్ అవీమి హెర్బల్స్. అండ్ ఇంకేమైనా వేస్తాను జుట్టుకి, రోజు హెయిర్ సిరమ్ యూజ్ చేస్తా రూట్స్కి కొత్త హెయిర్ రావడానికి. బికాజ్ నేను న్యూ మామ్ కదా, సో నా జుట్టు చాలా పోయింది. సో ఈ కొత్త హెయిర్ ఏవైతే వస్తున్నాయో దట్ ఈస్ బికాస్ ఆఫ్ హెయిర్ సిరమ్స్ దట్ ఐఎమ్ యూజింగ్. నేను విష్ కేర్ వాళ్ళది యూజ్ చేసినాను 3 బాటిల్స్. ఆ తర్వాత ఇప్పుడు కరెంట్గా ఐ వాంటెడ్ టు ట్రై అవుట్ సంథింగ్ ఎల్స్. సో ఐఎమ్ యూజింగ్ ఆర్డినరీ వాళ్ళది హెయిర్ డెన్సిటీ సీరమ్. రాత్రి పెట్టుకుంటా, పొద్దున అది నార్మల్గానే ఉంటుంది అనమాట. ఐ జస్ట్ వాంట్ సీ లైక్ కొత్త హెయిర్ రావాలి. మీకు తెలుస్తుందా ఇక్కడ లైక్ ఇక్కడ చూసిర్రా ఇట్లా పాపడ వెడల్పుగా అవుతుంది అని అనిపిస్తుంది నాకు. సో దానికోసం అనేసి ఐమ్ యూజింగ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. నేను హెయిర్ సప్లిమెంట్స్ వేసుకున్న బయోటిన్ సప్లిమెంట్స్ కొద్ది రోజులు, ఇప్పుడు బ్రేక్లో ఉన్నా. మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ వేసుకుంటా. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ మనం తినే తిండి ఈజ్ వెరీ అడల్టరేటెడ్ అండ్ మనం ఎంత తిన్నా మన బాడీకి రిక్వైర్డ్ న్యూట్రియంట్స్ రావు. సో జై సప్లిమెంట్స్. ఓకే, హౌ డూ యూ డీల్ విత్ పీపుల్ హూ కాన్స్టెంట్లీ జడ్జింగ్ యువర్ డ్రెస్సింగ్ అండ్ థింగ్స్ యూ డూ ఇన్ లైఫ్? ఓకే, అట్లా ఎవరున్నారు నన్ను జడ్జ్ చేసేటోళ్ళు? ఎవరు లేరు కదా బ్రో. లైక్ నేను కాన్స్టెంట్గా నన్ను నా బట్టల గురించి జడ్జ్ చేసి నన్ను అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు నా లైఫ్లో. నేను మీకు ఆల్రెడీ చాలా విషయాలలో చాలాసార్లు నేను ముందే చెప్పిన అనుకుంటా. నాకన్నా మా మమ్మీ డాడీ లైఫ్ చాలా హ్యాపీనింగ్ ఉంటుంది. వాళ్ళు ఆ ట్రిప్ అని ఈ ట్రిప్ అని ఇక్కడికని అక్కడికి వెళ్తుంటారు. నాకు ఎందుకో ఈ మధ్యన మా చెల్లి వీడియోస్ చేస్తుంది కదా, నాకు ఎందుకో దాన్ని చూస్తుంటే దాని లైఫ్ కూడా నాకన్నా చాలా హ్యాపీనింగ్గా ఉంది. సో నన్ను ఎవరు జడ్జ్ చేయరు. ఒకవేళ జడ్జ్ చేసినా సరే ఇది ఎప్పుడు ఇంట్లోనే వస్తుంది, లేకపోతే ఇది మా అంత ఎంజాయ్ చేస్తలేదు లాగా జడ్జ్ చేస్తారేమో మా పేరెంట్స్ అయితే. మా ఇన్లాస్ అయితే దే ఆర్ లైక్, నువ్వు నా కొడుకు మీ పిల్లలు మీరు ఏమన్నా వేసుకోండి, నేను పిలిచినప్పుడు పూజలు చేసి చాలు, వచ్చి పూజలు చేసుకో చాలు. అంతకు మించి నాకైతే మా మదర్ ఇన్లా మా ఫాదర్ ఇన్లా నా నుంచి అయితే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అని అయితే అనిపించదు. సో నా బట్టలు అవన్నీ అంటే ఒకప్పుడు వాళ్ళు భయపడ్డట్టున్నారు, లైక్ అయ్యా ఇదేంది ఇట్లుంది అని. బట్ ఓవర్ ద ఇయర్స్ వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది, అంటే ఇది మారదు, దీనికి మనం చెప్పి వేస్ట్. సో చేతులు ఎత్తేద్దాం అనుకున్నారో ఏమో నాకు తెలియదు, కానీ నాకు అట్లా ఎవ్వరు లేరు నా లైఫ్లో నన్ను కాన్స్టెంట్గా జడ్జ్ చేసేటోళ్ళు. వాళ్ళు లోపల ఏమన్నా మాట్లాడుకుంటారేమో, నా వరకు అయితే రావు. ఒకవేళ నా వరకు ఎవరన్నా ఏదన్నా మాట్లాడినా సరే నేను గుడ్ ఫర్ యూ అనుకొని నాకు నచ్చింది నేను చేసుకుంటా. ఐ డు నాట్ ఇవన్నీ నేను ఎంటర్టైన్ చేసినంత ఓపిక లేదు. ఐఎమ్ అ మామ్ ఆఫ్ ఎన్ 18 months ఓల్డ్ గర్ల్. సో ప్లీజ్, నాకు ఏ డైరెక్షన్ నుంచి ఆర్ యూ థింకింగ్ దట్ ఐ హ్యావ్ దట్ ఎమోషనల్ స్పేస్ దట్ ఐ కెన్ గివ్ టు జనాలు? అంటే నాకు నా లైఫ్లో అంత ప్లేస్ కానీ టైం కానీ లేదు.
నేను నెగటివిటీకి ఇచ్చేటంత. సో ఐఎమ్ సారీ. యా, సో క్లోజ్ రిలేటివ్స్ అంటారంట ఇట్లా. సో క్లోజ్ రిలేటివ్స్ నన్నైతే ఎవరేం అంటలేరు. సో యా. సెకండ్ థింగ్ ఈజ్ గోల్డ్ ఐడల్స్ వీడియోలో మీ చైన్ సూపర్ అండి, డీటెయిల్స్ చెప్పండి. మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి, అది షార్ట్ వీడియో నేను అప్లోడ్ చేసింది. నేను అత్తయ్యకి కావాలంటే చిన్న చిన్నవి విగ్రహాలు తీసుకున్నాను అనమాట, గోల్డ్వి పూజలో పెట్టుకోవడానికి. అందులో నేను ఏం చైన్ వేసుకున్నాను అనుకుంటున్నారు. దట్ ఈస్ మై న్యూ పర్చేస్ ఫ్రమ్ స్వరోస్కి. సో యా, అగైన్ సేమ్ క్వశ్చన్, హౌ విల్ యూ అవాయిడ్ నెగటివిటీ అరౌండ్ యూ అండ్ స్టే హ్యాపీ? వేరే ఆప్షన్ లేదు గైజ్. మీరు ఏం చేద్దామని అనుకుంటున్నారు? 24/7 నా కూతురు పక్క నుంచి ఏదో ఒకటి అంటుంటుంది, నేను బ్రాండ్ డీల్స్ చేస్తుంటాను, నాకు ఏమంటారు లాస్ట్ మూమెంట్ సబ్మిషన్స్ ఉంటాయి, నేను ఇవన్నిటి మధ్యలో ఎవరో ఏదో అన్నారని ఎవరో ఏదో చేస్తున్నారని బాధపడేంత టైం అండ్ మెంటల్ స్పేస్ నాకు లేదు. నేను లైక్ పక్కకు ఆడుకోండి అన్న టైప్లో ఉంటాను అనమాట. సో యా, వీడియో ఆన్ సన్ గ్లాసెస్ కలెక్షన్ ఐమ్ వెయిటింగ్ ఫర్ చక్రి, బికాస్ అ లాట్ ఆఫ్ మా సన్ గ్లాసెస్ ఏవైతే ఉంటాయో యూనిసెక్స్ సన్ గ్లాసెస్ అనమాట. సో ఇద్దరం పెడుతూ ఉంటాము. సో ఐ వాంటెడ్ టు డూ అ వీడియో విత్ హిమ్ ఆల్సో ఈ వీడియోస్ ఇస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చక్రి కలిసి ఏం వీడియోస్ చేయాలో చెప్పారా ప్లీజ్, ఐ వాంట్ టు ట్రై. యా, షో యువర్ హెయిర్ కేర్ రొటీన్, కంప్లీట్ హెయిర్ కేర్ రొటీన్ ఎప్పుడైనా చేయాలా చేస్తా. చాలామంది హెయిర్ గురించి అడుగుతున్నారు. వై యూ థింక్ మై హెయిర్ ఇస్ వెరీ గుడ్డా? చెప్పిన గైస్ ఇంతే, ఇంకేం చేయను, చేసేంత ఓపిక కూడా లేదు నాకు. ఓకే, అలా మీరు అంత అందంగా అయిపోతున్నారు, అందం తింటున్నారా డైట్లో అంట? నేను ముసల్దాన్ని అవుతున్నా, అందంగా అవ్వట్లేదు. దట్ ఈస్ ద హోల్ ప్రాబ్లం. ఓకే, హౌ ఆర్ యూ గెటింగ్ బ్రాండ్ డీల్స్? ఓకే, బ్రాండ్ డీల్స్ గురించి నన్ను ఒక 7 to 8 మెంబర్స్ అడిగినారు. హౌ ఆర్ యూ గెటింగ్ బ్రాండ్ డీల్స్ వెన్ యూ డోంట్ హ్యావ్ ఫాలోవర్స్ అని ఒకటి, హౌ ఆర్ యూ అప్రోచింగ్ డిఫరెంట్ బ్రాండ్స్ అని ఒకటి, హౌ డూ ఐ గెట్ బ్రాండ్ డీల్స్ అని ఒకటి. ఓకే, లెట్ మీ బీ వెరీ ఆనెస్ట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నా. ఓకే, నేను నా ఛానల్లో మోస్ట్ వాచ్డ్ వీడియో ఏదైతే ఉంది అని అనుకుంటానో దట్ ఈస్ మై గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్. నెక్స్ట్ మోస్ట్ వాచ్డ్ వీడియో ఈజ్ మా చెల్లి గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్. నెక్స్ట్ మోస్ట్ వాచ్డ్ వీడియో ఈజ్ ఎనీథింగ్ ఐ డూ రిలేటెడ్ టు జ్యువెలరీ. కొత్త జ్యువెలరీ కొన్నా, కొత్త ఇది చేసిన, ఆల్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో నేను నా జ్యువెలరీ కలెక్షన్ అండ్ మా చెల్లి జ్యువెలరీ కలెక్షన్ చేసిన తర్వాత చాలామంది మహాలక్ష్మి జెమ్స్ అండ్ జ్యువెలర్స్ వాళ్ళ దగ్గరికి మా పిక్చర్స్తో వెళ్ళి మాకు ఇలాంటి సెట్ కావాలి, ఇదే సెట్ కావాలి, మళ్ళీ చేసియండి అని అడిగినారంట. అది నాకు తెలీదు. లాట్ ఆఫ్ యూ పీపుల్, నేను మీకు ఆ స్టోర్ని ఎప్పటి నుంచో సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే మేము అక్కడే తీసుకుంటాం కాబట్టి. సో అక్కడికి వెళ్ళినారు, చాలామంది చేయించుకున్నారు, ఆర్ చాలామంది అప్రోచ్ అయినారు. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్, బట్ ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో హీఈస్ లైక్ వెరీ క్లోజ్ టు ఆర్ ఫ్యామిలీ. ఎందుకంటే మేము ఓవర్ ద ఇయర్స్ వాళ్ళ దగ్గర తీసుకుంటుండే కాబట్టి. అండ్ మా చెల్లి ఎంటైర్ జ్యువెలరీ అక్కడే తీసుకున్నాము, చక్రి వాళ్ళ కజిన్ది ఎంటైర్ వెడ్డింగ్ జ్యువెలరీ అక్కడే తీసుకున్నాము. దెర్ వర్ అ లాడ్ ఆఫ్ థింగ్స్ మేము అక్కడ తీసుకున్నవి, మా పిల్లలకి కానీ అలా ఏవైనా దెర్ ఆర్ అ లాడ్ ఆఫ్ థింగ్స్ దట్ మేము ఆ స్టోర్లో తీసుకున్నది. సో ఆయన మమ్మల్ని he offered us anamata. When he first offered us, Nilya was just months baby, and I was very fat and postpartum undindi. So I was not very confident. So nenu koncham weight chesi Nilya 3 months ayenta varaku when I came back to my original weight, ante before pregnancy pedda bakkaga unnanu em kaadu, but appudu nenu disastrous ga ala unde. Then I went and did it with them, and వాళ్ళతో నేను చేసిన వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చినుండే. ఆ తర్వాత ఐ వాజ్ ఆఫర్డ్ లైక్ వేరే జ్యువెలరీ షాప్స్ ఎవరైతే ఉండేనో వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేసినారు ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ దెన్ ఐ వెంట్ అండ్ డిడ్ జ్యువెలరీ కొలాబ్స్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ స్టిల్ హ్యాపెనింగ్ టుడే ఆల్సో. ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ చేస్తారు, లైక్ దిస్ ఈజ్ అవర్ స్టోర్. ఐ థింక్ ముకుందా జ్యువెలర్స్ ఆల్సో హ్యాపెన్ లైక్ దట్ ఓన్లీ, పన్నా జ్యువెలర్స్ ఆల్సో హ్యాపెన్ లైక్ దట్ ఓన్లీ. యా, వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ చేసినారు అండ్ ఐ వెంట్ అండ్ దిస్. హౌ మచ్ డూ ఐ ఛార్జ్? ఐ am not going to tell you that here. That is the business secret that we are going to take it. Any influencer, ante kada, we are not going to share that here. Next, ఇంకా ఏంటి, యా, జ్యువెలరీ కాకుండా అదర్ బ్రాండ్స్ లైక్ స్కిన్ కేర్, హెయిర్ కేర్ అలాంటివి. Okay, so skincare and hair care or any other that is not jewelry,
వాళ్ళు ఏజెన్సీస్ మన ప్రొఫైల్ చూసి మనల్ని కాంటాక్ట్ చేస్తారు. సేమ్ నేను ఎప్పుడు ఇంతవరకు పిచ్ చేయలేదు నన్ను నేను. ఐ పిచ్డ్ ఐ డి నాట్ పిచ్ టు ఎనీబడి. నేను ఒకప్పుడు అగారోతో వర్క్ చేశాను. ఆ తర్వాత నాకు ఎవరైతే కాంటాక్ట్ పర్సన్ ఉండేనో అగారోలో, ఆమె ఆ కంపెనీ వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళిపోయింది. సో అక్కడ నాకు అగారోతో కాంటాక్ట్ పోయినుండే అనమాట. ఐ పిచ్ దెమ్ మల్టిపుల్ టైమ్స్, బట్ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. సో ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, ఇంకా ఐ కాంట్ డూ ఎనీథింగ్ కదా. బట్ స్టిల్ ఇఫ్ దర్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు అగారో ఐ రియలీ లైక్, బికాస్ మా ఇంట్లో 99.9 ప్రోడక్ట్స్ ఆర్ ఫ్రమ్ అగారో. మేము కొన్నాం కూడా అవి. సో సూప్ మేకరే అవ్వచ్చు, ఎయిర్ ఫ్రైయరే అవ్వచ్చు, ఇవన్నీ మాకు బ్రాండ్ కొలాబరేషన్ కాదు. వీ రియలీ లైక్ అగారో ఫర్ హోమ్ అప్లయన్సెస్. సో అందుకనే ఐ కీప్ పిచ్చింగ్ దెమ్. బట్ అవ్వలేదు. వేరే కొలాబరేషన్స్ వాట్ ఎవర్ ఐ డిడ్ ఆర్ వాళ్ళు సమ్ ఏజెన్సీ ఉంటాయి ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ ఏజెన్సీస్. వాళ్ళు నన్ను పింగ్ చేసి లైక్ ఈ క్యాంపెయిన్ నడుస్తుంది, డూ యూ వాంట్ టు గో హెడ్. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ వాజ్ దిస్ వెరీ బిగ్ బ్యూటీ బ్రాండ్ క్యాంపెయిన్. వాళ్ళు నన్ను పింగ్ చేశారనమాట. పింగ్ చేసి లైక్ వీఆర్ లుకింగ్ ఫర్ దిస్ అని అడిగారు. ఐ సెడ్ ఓకే, మీ కమర్షియల్స్ చెప్పండి అని అడిగితే నేను వాళ్ళకి నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసి నా కమర్షియల్స్ అన్నీ అక్కడ వాళ్ళు మనకి ఒక ఫార్మాట్ లాగా ఇన్స్టాగ్రామ్లోనే పంపిస్తారు, అందులో నేను ఫిల్ చేశాను అనమాట. సో ఫిల్ చేసిన తర్వాత లేదు బ్రాండ్కి అంత బడ్జెట్ లేదు అని అన్నారు. అండ్ ఐ వాజ్ సో యాంగ్రీ అనమాట దట్ బ్రాండ్కి బడ్జెట్ లేదు అనేసరికి. ఎందుకంటే అదే బ్యూటీ బ్రాండ్ ఏదైతే ఉందో 100K ప్లస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఫారెన్ ట్రిప్స్కి తీసుకెళ్ళి వాళ్ళతో ప్రోడక్ట్ ఓపెనింగ్ అంటే ఆల్ పెయిడ్ ఫారెన్ ట్రిప్స్, ఆల్ ప్లేడ్ అన్నీ చేసింది ఆ బ్రాండ్. అండ్ ఇట్ ఈస్ సేయింగ్ దట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ వెరీ బేసిక్ మినిమమ్ మనీ ఫర్ లోవర్ నెంబర్స్ ఉన్న కాంటెంట్ క్రియేటర్స్ అని. సో ఐ సెడ్ నో, నేనైతే ఇంతకన్నా తక్కువలో పని చేయను, ఏమైనా వేసుకోండి అని చెప్పినాను. సో నాకు ఆ బ్రాండ్ కొలాబ్ రాలేదు. సో యూ హ్యావ్ టు బీ willing to work for barter, you have to be willing to work for very less money, 1000 rupees 2000 rupees ki kuda you have to be willing to work. Appude meeku brand collaborations vastayi initial ga. Second most important thing related to brand collaborations or whatever, నాకు అసలు ఫాలోవర్స్ లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. సో వై అండ్ హౌ ఐమ్ ఐ గెటింగ్? ఐ సీరియస్లీ బిలీవ్ ఇట్స్ ద పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. అంతకన్నా వేరే ఆప్షన్ ఏం లేదు. లైక్ with all my tan man dhan I manifested brand deals అని చెప్పాలి. because I was so demotivated that నాకు నెంబర్స్ పెరుగుతలేరు, నాకు బ్రాండ్ డీల్స్ వస్తలేవు, ఏమైతలేదు అని. అండ్ ఐ కుడెంట్ మేక్ కాంటెంట్ ఆల్సో ఆన్ దాట్ బికాజ్ నాకు సబ్ కాన్షియస్గా ఎట్లా అయిపోతున్నాయి అంటే ఏముందిలే ఇప్పుడు ఇంత తయారైనా ఏం చేసేది ఉంది, మనకి ఏమైనా పైసలు వస్తున్నాయా ఇక్కడ నుంచి అని అట్లా అనిపించేది. సో అన్లెస్ ఐ రియలీ వాంటెడ్ టు లైక్ ఐ వాంట్ టు ఫిల్మ్ దిస్, ఐ వాంట్ టు డూ దిస్ అని అనిపిస్తే కానీ నేను చేసేదాన్ని కాదు. బట్ చెప్పినా కదా పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్, అంతే, అంతకన్నా ఏం లేదు. సో ఐ మేనిఫెస్టెడ్ ద హెల్ అవుట్ ఆఫ్ లైఫ్ దట్ ఐ నీడ్ టు get more brand collaborations, more this, more that అని. and every time I get a new brand collab, పైసలతో సంబంధం లేదు. లైక్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ పేయింగ్ మీ లైక్ 500 rupees or 1000 rupees, నేను ఫస్ట్ థింగ్ ఇస్తాను ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అని అనుకుంటా. ఎందుకంటే it is a fact that I have very little numbers. I have made peace with it that నాకు numbers తక్కువ ఉన్నారు, అవి పెరగట్లేదు. బట్ ఇఫ్ యూ సీ లైక్ వ్యూస్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్, అండ్ ఇదంతా బ్రాండ్స్ చూస్తాయి, ఇట్స్ నాట్ లైక్ దట్ బ్రాండ్స్ చూడయని కాదు, ఇవన్నీ బ్రాండ్స్ చూస్తాయి. ఐ హ్యావ్ లైక్ వెరీ గుడ్ వ్యూస్ కంపారిటివ్లీ, లైక్ 20K 25K 26K అట్లా వస్తుంటాయి అనమాట నా వీడియోస్ పైకి. సో ఐ థింక్ దట్ ఈస్ ద థింగ్. అండ్ ఆల్సో చాలా మందికి ఇది అర్థం కాదు. లైక్ కొంతమందికి లైక్ దెర్ ఆర్ నంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు బట్ బ్రాండ్ కొలాబరేషన్స్ రావట్లేదు. దట్ ఈస్ బికాజ్ మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు మీ ఆ బ్రాండ్ ప్రోడక్ట్కి కన్జ్యూమర్స్ అవ్వకపోవచ్చు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేజ్ ఉందనుకోండి, వాళ్ళలో అబ్బాయిలు ఎక్కువ ఫాలో అవుతున్నారు. సో ఆబ్వియస్లీ లిప్స్టిక్స్, కాస్మెటిక్స్ అలాంటి బ్రాండ్స్ మీ దగ్గరికి రావు, అంతే కదా. సో బ్రాండ్కి ఇన్సైట్స్ చూడడానికి ఉంటుంది అనమాట. ఆర్ వాళ్ళకి అలా లేకపోతే, మీది క్రియేటర్ ప్రొఫైల్ కాకపోతే, దే విల్ ఆస్క్ యూ టు సెండ్ ఇన్సైట్స్. నన్ను అట్లా బ్రాండ్స్ చాలా అడిగినాయి మీ ఇన్సైట్స్ పంపించండి అని. సో 98.9% కన్నా ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నారు నా ప్రొఫైల్లో. సో అందుకని నాకు బ్యూటీ, హెయిర్ అలాంటివి ఏవైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇఫ్ చాలామంది అబ్బాయిలు ఉన్నారు ఆర్
యూ గెట్ కామెంట్ సెక్షన్ కొంచెం బాగాలేదు ఆర్ మనం ఏమనుకుంటామంటే కామెంట్ సెక్షన్ ఒకటి వచ్చింది మనం అది డెలీట్ చేసేస్తే ఇట్ ఈస్ ఫైన్ అని అనుకుంటాము. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఏదైనా ఏజెన్సీ ఆ కామెంట్స్ కానీ అది ఏదైనా చూసినా సరే యూ విల్ నాట్ గెట్ బ్రాండ్ డీల్స్. ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు స్టోరీస్లో ఏమైనా పెట్టుకోండి 24 hours తర్వాత వెళ్ళిపోతాయి. బట్ వెన్ యూ పుట్ సంథింగ్ ఆన్ యువర్ టైమ్ లైన్ రిగార్డింగ్ పాలిటిక్స్ అప్పుడు కూడా మీకు బ్రాండ్ కొలాబరేషన్స్ చక్కగా రావు. సో యా, దిస్ ఇస్ వాట్ ఐ నో అబౌట్ బ్రాండ్ కొలాబరేషన్స్. నేనేమంటా అంటే బ్రాండ్ కొలాబరేషన్స్ని ఫోకస్ చేసుకొని కాంటెంట్ అయితే చేయకండి. ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు వర్క్ నౌ. లైక్ టూ మెనీ ప్రొఫైల్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో అండ్ ఎవ్రీబడి ఈజ్ లైక్ డూయింగ్ వాట్ ఎవర్ దే వాంట్ టు. అండ్ ఇఫ్ యు ఆర్ అ మిలేనియల్ లైక్ మీ who is not very happy with doing skin show or కొంచెం చిన్న బట్టలు వేసుకోవడానికి కానీ కొంచెం ఇట్లా ఒకలాంటి కాంటెంట్ చేయడానికి if that just doesn't sit well with you, then I think ఈ కాలంలో to get followers అన్నాను మేబీ ఆ వైరాలిటీ అనేది అంత ఈజీగా రాదనుకుంటున్నా నేను పర్సనల్గా. సో ఈవెన్ ఇఫ్ యూ సీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆల్సో హ్యావ్ బీన్ డూయింగ్ సో వెల్, వాళ్ళకి ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం కన్నా ముందు వచ్చినాయి 2020, 2021, 2022 ఆ టైంలో. 2026లో I don't know guys, I seriously don't know what is selling and what is not selling. I am really happy with what I am doing, నేనేం చేస్తున్నా అని. అదనమాట సంగతి. ఓకే, that is it for this video guys. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. Bye bye, see you in my next video. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని మీరు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే మీరు నాకు ఇచ్చే చాలా పెద్ద సపోర్ట్. అలాగే ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళందరూ ఫైండ్ మీ దేర్ అండ్ డ్రాప్ మీ అ హై @theRoches is my యూజర్ నేమ్. అలాగే నా ఛానల్లో మీకు 2 వీడియోస్ సజెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ డూ వాచ్ దెమ్ యాజ్ వెల్. అండ్ నా వీడియో మళ్ళీ చూడాలంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.